విత్ లవ్ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ రివ్యూ చెప్తా ఫ్రెండ్స్ ఫుల్ హానెస్ట్గా. ఈ మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ బేసిక్ లైన్ ప్లాట్ ఏంటంటే, ఈ సినిమా బేసిక్గా ఒక సింపుల్ లవ్ స్టోరీ డ్రామా. ఈ హీరో వాళ్ళ సిస్టర్ పెళ్లి చూపులకి అరేంజ్ చేయడం కోసం వెళ్ళినప్పుడు హీరోయిన్ మోనిషా అలియాస్ అనసృజన్ని మీట్ అవుతాడు ఫ్రెండ్స్. ఆ మీటింగ్లో జరిగిన ఇన్సిడెంట్స్, వాళ్ళిద్దరూ చెప్పుకునే పాస్ట్ లవ్ స్టోరీస్, అసలు వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్విస్ట్ ఏం పెద్దగా ఉండవు ఫ్రెండ్స్. పాజిటివ్స్ ఏంటంటే, దీనికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఎంగేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరోయిన్ నేచురల్గా యాక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఓవర్ యాక్టింగ్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా సిచ్యువేషన్స్ తగ్గట్టు బాగా సూట్ అయ్యాయి ఫ్రెండ్స్. సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లెజెంట్గా బాగుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే, స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కొన్ని లాజిక్స్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్రెడీ గెస్ట్ చేసినట్టు. టోటల్లీ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కంఫర్టబుల్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్గా ఒక సింపుల్ లవ్ స్టోరీ ఫ్రెండ్స్. హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5 ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరి ఛానళ్ళలో కాకుండా మనం సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ గివ్అవేస్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ మూవీ రివ్యూ కోసం, ఇలాంటి మరిన్ని మూవీస్ రివ్యూ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.